ఉద్యోగుల పింఛన్ నిధి పథకం ఈపీఎస్ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని 1000 నుంచి 7500కు పెంచాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. తాజాగా ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెన్షన్ పెంచే ప్రతిపాదన అనేది లేదని కేంద్రం కార్మిక శాఖ స్పష్టం చేసింది. పార్లమెంట్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కర్లండాజే. ప్రస్తుతం ఈపీఎస్ పింఛన్ను ఫండ్ల లోటులో ఉందన్నారు. దీనికి సరైన రిటర్న్లు రానందున కనీస పింఛన్ను చెల్లించేందుకు ప్రభుత్వం అదనపు నిధులు కల్పించాల్సి వస్తోందని వివరించారు. ఉద్యోగుల పింఛన్ నిధి పథకం ఈపీఎస్ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని 1000 నుంచి 7500కు పెంచాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. తాజాగా ఈ అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెన్షన్ పెంచే ప్రతిపాదన అనేది లేదని కేంద్రం కార్మిక శాఖ స్పష్టం చేసింది. పార్లమెంట్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కర్లండాజే. ప్రస్తుతం ఈపీఎస్ పింఛన్ను ఫండ్ల లోటులో ఉందన్నారు. దీనికి సరైన రిటర్న్లు రానందున కనీస పింఛన్ను చెల్లించేందుకు ప్రభుత్వం అదనపు నిధులు కల్పించాల్సి వస్తోందని వివరించారు.